వెల్కమ్ టు రాజనీతి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఖరారైపోయింది. బీదా మస్తాన్రావు, కృష్ణయ్య, అట్లాగే సానా సతీష్ ఈ ముగ్గురికి అవకాశం దక్కబోతుంది కూటమి తరపున అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ తరపున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణయ్య, బీదా మస్తాన్రావు, మోపిదేవి రమణ ఈ ముగ్గురు కూడా రాజీనామాలు చేశారు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. అంతకుముందు ఈ రాష్ట్రం నుంచి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 11కు 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఒకటే బీజేపీ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు పరిమళ నత్వానికి. సో ఈ 11 మందిలో ముగ్గురు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత అప్పుడే వార్తలు వచ్చినాయి, వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరతారు రాజీనామా చేసిన వాళ్ళు అని చెప్పి. ముందే మాట్లాడుకుని రాజీనామా చేశారన్న వార్తలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆ ఖాళీలకు ఎన్నిక జరగబోతూ ఉంది. ఎన్నికలో బీదా మస్తాన్రావుకి ఆ రోజు రాజీనామా చేసేటప్పుడు మళ్ళీ రాజ్యసభ ఆయనకే ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా బీదా మస్తాన్రావుని మళ్ళీ నిలబెడుతున్నారు అభ్యర్థిగా. ఇక మోపిదేవి వెంకటరమణ విషయానికి వస్తే ఆయనకు కానీ ఆయన కుమారుడికి కానీ ఎమ్మెల్సీ ఇస్తామని ప్రామిస్ చేసినట్టున్నారు. అట్లాగే రేపు డీలిమిటేషన్ వస్తే మళ్ళీ రేపల్లి ఏరియాలో ఇంకో కాన్స్టిట్యున్సీ వస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తారని హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో అందుకని ఆయన పూర్తిగా విరమించుకున్నారు రాజ్యసభ రేసులో నుంచి. ఆయన ప్లేస్లో సానా సతీష్ని ఖరారు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక కృష్ణయ్య ఆయన బీసీ సంఘం నాయకుడు. ఆయన గతంలో ఆయనకు బీసీల్లో ఒకప్పుడు బాగా పట్టుండేది, ఇప్పుడు అంత పట్టు అయితే లేదు ఆయనకి. ఏంటంటే 2014లో ఈయనకు ఏదో పెద్ద బీసీల్లో పట్టుందని ఈయన్ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎల్బీ నగర్ పార్టీలో చేర్చుకొని అప్పటికప్పుడు ఎల్బీ నగర్ సీట్ ఇస్తే ఎల్బీ నగర్ నుంచి గెలిచాడు, కానీ ఏనాడు పార్టీని ఫాలో అయిన దాఖలాలు లేవు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తెలుగుదేశం అంత అవకాశం ఇస్తే, అంత ప్రయారిటీ ఇస్తే, ఎప్పటి నుంచి ఉన్న నేతలందరినీ పక్కన పెట్టి ఈయన సీఎం క్యాండిడేట్గా ప్రకటిస్తే ఈయన వెళ్ళి వైసీపీలో చేరి జగన్ భజన చేశాడు. ఆ తర్వాత మరి ఏమైందో ఏంటో ఆయన కూడా రాజీనామా చేశాడు. ఆయన బీజేపీ వాళ్ళతో మాట్లాడుకున్నారు. బీజేపీ తరఫున ఆయన పోటీ చేయబోతున్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ బీజేపీ కృష్ణయ్యను ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే బీసీ కార్డు. ఇక్కడ కూడా తెలంగాణలో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ఇప్పుడు బీసీలను ఆకట్టుకునే పనిలో ఉంది. సో అందుకని కృష్ణయ్యని ముందు పెడితే, కృష్ణయ్యకి ప్రయారిటీ ఇచ్చి కృష్ణయ్యని ముందు పెడితే రేపు తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళకి లబ్ధి జరుగుతుందనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ బీదా మస్తాన్రావు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మధ్యలో వ్యాపారపరమైన ఇబ్బందులు వచ్చినాయి ఆయనకు కూడా. వ్యాపారులని, పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఆయన వైసీపీలోకి వెళ్ళారు. మళ్ళీ రిజైన్ చేసి తెలుగుదేశంలోకి వచ్చారు. తెలుగుదేశం వాళ్ళు ఆయన కంటిన్యూ చేస్తున్నారు. సో కృష్ణయ్య బీజేపీ నుంచి వస్తున్నారు. ఇక మోపిదేవి స్థానంలో సానా సతీష్కి ఖరారు చేయబోతున్నారు. ఇక్కడ సానా సతీష్ అభ్యర్థిత్వం విషయంలో కొంత అభ్యంతరాలు ఉన్నాయి. క్యాడర్ కానీ మిగతా నాయకులకు కానీ, తెలుగుదేశంలో ఉన్న నాయకులు కొంతమంది వీళ్ళందరికీ కూడా ఏంటి మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎట్లా ఇస్తారు రాజ్యసభ ఏకాఏకన రాజ్యసభ టికెట్ అని కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, కేసులు కూడా ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే పార్టీ అధికారంలో లేనప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో పార్టీకి రకరకాలుగా చాలామంది సాయం చేశారు. అందులో సానా సతీష్ కూడా ఆర్థికపరమైన సాయం చేసినట్టున్నారు. అందుకని కష్టకాలంలో ఉన్నప్పుడు సాయం చేసిన వాళ్ళు వాళ్ళకి మళ్ళీ తగిన పదవులు ఇవ్వాలి కదా, అందుకే ఇస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయితే దీనికంటే కూడా ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. అదేంటంటే సానా సతీష్కి ఢిల్లీలో విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. అది రాజకీయేతర అధికార వర్గాలు వీళ్ళందరితో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తే ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా వ్యవహారాలు చక్కబెడుతుంటారు జగన్ తరపున. జగన్ సొంత వ్యవహారాలు కూడా, న్యాయ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు అన్నీ చక్కబెడతా ఉంటారు. మనం చూసాం 2014-19 మధ్యలో ఎన్డీఏలో తెలుగుదేశం ఉంటుంది, తెలుగుదేశం అధికారంలో ఉంటుంది. కానీ అక్కడ విజయసాయి రెడ్డి పదే బీజేపీ పెద్దలను కలవటం, వాళ్ళతో మాట్లాడటం, అక్కడ బ్యూరోక్రాట్స్ని కలవటం, కొంత స్పేస్ అయితే ప్రతిపక్ష జగన్కి, వైసీపీకి దక్కింది ఢిల్లీలో. దానికి కారణం ఏంటంటే విజయసాయి రెడ్డి. వీళ్ళంతా పవర్ బ్రోకర్స్ లాగా రకరకాల ఈ వ్యవహారాలన్నీ చక్కబెడతా ఉంటారు అధినేత తరఫున. ఆ తర్వాత కాలంలో నిరంజన్ రెడ్డి కూడా తోడయ్యాడు.
తెలుగుదేశం వైపు నుంచి చూసుకుంటే ఢిల్లీ స్థాయిలో అలాంటి తెర వెనక వ్యవహారాలు చక్కబెట్టే నాయకులు లేరు. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళు కానీ మిగతా విషయాల్లో అంత నిష్ణాతులు లేరు. సో ఇప్పుడు సానా సతీష్కి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి ఆ లోటు పూడ్చుకునే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో లోటే ముందు నుంచి కూడా. సో అందుకే సానా సతీష్కి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా నా అభిప్రాయం, నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే ఢిల్లీలో చాలా పనులు చక్కబెట్టగలిగే సామర్థ్యం ఉంది ఆయనకి. ఇక జనసేన కూడా ఈ 3 సీట్లు 1 సీటు వస్తుందని ఆశించింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు బీజేపీ పెద్దలను అడిగినట్టున్నారు, మీకు ఇచ్చే సీటు మాకు ఇచ్చేసేయండి, నెక్స్ట్ టైం మీరు చూసుకోవచ్చు అన్నట్టు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం దానికి ఏదో కుదరదని చెప్పినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈసారికి ఈ 2 సీట్లు తెలుగుదేశం, 1 సీటు బీజేపీ, 3 కూడా ఏకగ్రీవంగా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సభలో కూటమి పార్టీకి బలం 164 సీట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ వైసీపీ పోటీ చేసే అవకాశం కూడా లేదు. Like, share and subscribe to Rajaniti channel.